సిరిసిల్ల సాంఘిక సంక్షేమ హాస్టల్లో దారుణం జరిగింది. సైకో పీఈటీని సస్పెండ్ చేయాలంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. పీరియడ్స్ టైంలో పీఈటీ జోస్న వేధిస్తుందంటూ విద్యార్థులు ఆరోపించారు. బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగలగొట్టి మరీ వీడియోలు తీస్తుందంటున్నారు స్టూడెంట్స్. బూతులు తిడుతూ కొడుతుందంటున్నారు స్టూడెంట్స్. కొట్టిన దెబ్బలను చూపించారు. ఉదయం 5 గంటలకి సిరిసిల్ల సిద్దిపేట రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారంటే పీఈటీ అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. పీఈటీ జోస్నను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ కళాశాల ఉంది. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు పీఈటీ జోస్న. అయితే పీఈటీ జోస్న ఆగడాలు భరించలేని విద్యార్థులు ఏకంగా 5 గంటలకే ఉదయం రోడ్డుపైకి వచ్చారంటే ఆమె అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మేమే ఉన్నాం చెప్పిన పేరెంట్స్ ఏమన్నంటే అర్చన 10,000 ఎవరైనా నేను ఎక్స్రే కూడా తెప్పించుకున్నా. మేడమ్స్ కి అడుగుతారు సార్. అయితే మీ అమ్మాయి ఎవరికి లేని బాధ స్కూల్ టోటల్ ఎవరికి లేని బాధ మీ అమ్మాయికి వస్తుందా అని చెప్పి సార్. మేము పేరెంట్స్ ని వదిలి కాలేజ్ నుంచి వచ్చాం సార్. కానీ మా స్కూల్లో గిట్లా లేదు సార్. పుట్టనివ్వండి సార్, డిసిప్లిన్ ఉంటాం రైటే. కానీ కొడితేనే డిసిప్లిన్ ఉంటాం. మమ్మల్ని ఎట్లా పనిష్మెంట్స్ ఇవ్వండి, మేము పడతాం. కానీ బాత్రూమ్ లో మరి టూ మచ్ సార్. ఇది టైం పాస్ కి చేస్తున్నామని మీరు అనుకున్నా కానీ మేము ఫేస్ చేస్తుంది 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ టైం పాస్ అంటే మాలాంటి చెల్లెలని కదా బాగా మంది ఉన్నారు సార్. ఎవరు టైం పాస్ చేయరు. నేనేం అనుకోను, మీరు అట్లా అనుకోవద్దు. నేను హాస్టల్లో చదువుకొని వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఎంత ఎక్కువ అయితేనే ఇట్లా మిమ్మల్ని ఎవరు కప్పుగా రావట్లేదు. ఇదంతా ఎఫెక్షన్ మా బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ మీద, మా అప్లికేషన్ ఫామ్ల మీద, మా ప్రాక్టికల్స్ మీద చూపిస్తారు. మా లైఫ్ స్టడీస్ సార్. మేము చదువు కోసం మాత్రమే వచ్చినాం అక్కడికి. విన్నారుగా విద్యార్థుల మాటల్లో ఆ సైకో పీఈటీ చేష్టలు ఎంతటి షాడిజాన్ని చూపిస్తుందో ఆ విద్యార్థుల మాటల్లోనే తెలుస్తుంది. ఇంకా నయం, విద్యార్థులంతా కలిసి ఆ పీఈటీని కొడితే గనక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమయ్యేది. కానీ విద్యార్థులు అది భరించలేక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారంటే ఆమె అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈవెన్ పీరియడ్స్ టైంలో కూడా ఆడపిల్లల అమ్మాయిల బాధలు చెప్పుకోలేని బాధలు ఆ టైంలో కూడా పీఈటీ జోస్న వేధిస్తున్నారంటూ ఆరోపిస్తారు. ఆమె కూడా ఒక ఆడదే కదా, మరి అమ్మాయిల్ని ఎందుకు వేధిస్తున్నట్టు ప్రశ్నిస్తున్నారు. బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగలగొట్టి మరీ వీడియోలు తీయడం ఇదంతా కూడా విద్యార్థులు భరించలేకపోయారు. అంతేకాదు బూతులు తిడుతూ కొడుతుందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ కొట్టిన దెబ్బల్ని కూడా చూపిస్తున్నారు. ఉదయం 5 గంటలకే సిరిసిల్ల సిద్దిపేట రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారంటే పీఈటీ జోస్న అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో విద్యార్థుల మాటలను బట్టి తెలుస్తుంది. జోస్నను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తంగలపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఈ కళాశాల ఉంది. ఇంత చేస్తే ఆ జోస్న పీఈటీ కేవలం పార్ట్ టైం ఉద్యోగస్తు మాత్రమే, అక్కడ పార్ట్ టైం ఉద్యోగురాలు మాత్రమే. సో ఆమె వేధింపులు భరించలేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దూరం
మేడం మంచిగా 7 years నుంచి సర్వీస్ చేస్తుంది సార్. సబ్జెక్ట్ చెప్పుకుంటారు, డ్యూటీ చేస్తారు, వెళ్ళిపోతారు. మేడం కి సంబంధమే లేదు. సబ్జెక్ట్ కూడా బాగుంది. మేడం మేడం మా క్లాస్ మేడం అయితే నేను చెప్పినాం సార్. చెప్పినాం క్లాస్ మేడం కి చెప్పినాం మేడం. మౌనిక మేడం అవుతుంది వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయండి సార్. మేమేమో సెకండ్ ఇయర్ రాకెల్కి తీసుకురాలే. ఫస్ట్ ఇయర్స్ మేము నిన్న రాత్రి మాట్లాడుకున్నాం. ఈ రోజు పొద్దున కింద గోడ వేస్తున్నాం సార్. సెకండ్ ఇయర్ మాట్లాడుకుంటారు. ఏమైనా లైకర్స్ అట్లా మాట్లాడుకుంటారు అంటే అంటున్నామే సార్. నిన్న మెస్ లీడర్ కి లేట్ అయింది సార్. అయితే చున్లే సార్, అయితే బిస్కెట్స్ అని చెప్పారు సార్. మీకు కూడా రాదు కావచ్చు అట్లాంటి పోతులు. ఏంటి సార్ మీ మీనింగ్ చెప్పండి, మేము వింటాం. మంచి వర్డ్ అయితే మేము కూడా నేర్చుకుంటాం. వచ్చే జనరేషన్ కి మేము కూడా చెప్తాం. టీచర్స్ నేర్పిస్తారు కదా, ఇలా ఇవి నేర్చుకోవాలి. మేము టీచర్స్ నేర్పించేది స్టడీస్ నేర్చుకోవాలని వచ్చినాం సార్. మేము చిన్న పోరగాలు కూడా ఏడుతున్నారు. అక్క ఇవన్నీ దెబ్బలు ఏంటమ్మా షెల్. మా మమ్మీ వాళ్ళు అందరూ అడుగుతారు, వచ్చిర్రు కూడా. అయితే మేము ఏం చెప్పుకోవాలి సార్? ఇట్లా అన్ని ఉప్పినాయి. మేడం చూసి మేడం రెస్పాండ్ కాదు అసలు మా మీద. అసలు ప్రిన్సిపల్ ఎవరు ఇప్పుడు? ఇప్పుడేమో కొత్త మేడం వచ్చింది సార్. పద్మ మేడం కూడా వాళ్ళ సైడే సపోర్ట్, మా సైడ్ అస్సలు లేదు సార్. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా రెస్పాండ్ కాదు సార్. కొంచెం ఇట్లా టిఫిన్ కి అట్లా లేట్ అయితే సార్ కొడతారా? వాళ్ళకు ఫీవర్ వస్తుంది సార్. ఫీవర్ వచ్చినా కూడా ఫీవర్ వస్తుంది, ఒకళ్ళకి ఫీవర్ వస్తుంది. అయినా ఆమె ప్రాబ్లం అర్థం చేసుకోదు, బ్రష్ చేసుకోదు. ముందున్నాను వచ్చి కొడుతుంది. ఇంకా ఫీవర్ ఎక్కువ కాదా సార్? మెస్ లో పని చేసి మెస్ లీడర్స్ ఉంటారు సార్. మెస్ లీడర్స్ పని చేసి చున్ని మర్చిపోయింది. చున్ని మర్చిపోతే ఎంత బ్యాడ్ వర్డ్ అన్నది సార్ తెలుసా? ఆమె టీచర్ మీరు పలగొట్టాలా లేకపోతే వీడియో తీస్తా అట్లా అను తప్ప సార్. మళ్ళీ మేము మధ్య నిల్చొని మా గుండ్రగా మంచి నిల్చొని మమ్మల్ని కొట్టాలా? వీడియో తీస్తారా సార్? ఇంకా 7 years ఈ మేడం తప్పు చేయొద్దని ముందు లెటర్ రాపించుకొని మళ్ళీ కంప్లైంట్ ఇస్తారట. మాకు టీసీలు ఇచ్చేస్తారంట. ఆమె మమ్మల్ని జాయిన్ చేసిందా సార్ టీసీ ఇవ్వడానికి? ప్రాక్టికల్స్ ఉన్నాయండి సార్. సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉన్నా కూడా మేము ఏం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూంలోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్నీ చదువుతుంది. ఇది ఒక టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా? మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు సార్. మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది. మాకున్నది 1 hour టైం టేబుల్. 1 hour టైం టేబుల్లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్. 580 స్ట్రెంత్. అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు. ఒక్కటే డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 hourలో ఇన్ టైంకి కింద ప్రేయర్కి వెళ్తాం. 1 ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి స్టిక్కుతో కొట్టింది సార్. ఒక ఆడపిల్ల, తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడదు సార్. మనుషులు లెక్క చూడదు. ప్రతి ఒక్క మేడం చెప్పినాం, అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారో. ఇప్పుడు వచ్చిన మేడమ్స్ కొత్త స్టాఫ్స్, వాళ్ళకేం తెలీదు. మేడం సస్పెండ్ కావాలి, అసలు ఉండద్దు మేడం. అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. ఎన్ని రోజులు పట్టాలి సార్?
పేరెంట్స్ కొట్టారు ఇప్పుడు దాకా పేరెంట్స్ తిట్టారు ఈమె ఎందుకు తిడతారు మేము ఆ వర్డ్స్ చెప్తాం ఆ వర్డ్స్ మేము చెప్తాం మంచిగా ఎందుకు చెప్పండి అది మంచి వర్డ్స్ అని మాకు చెప్పండి మేము నేర్చుకుంటాం. ఎస్, మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. యాక్చువల్గా పీఈటీ టీచర్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఫిట్నెస్, అలాగే హెల్దీ హ్యాబిట్స్ గురించి నేర్పించాలి. అసలు మనకున్న ఫేవరెట్స్ టీచర్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీచర్ పీఈటీ మోస్ట్ ఖచ్చితంగా ఉంటారు ప్రతి స్కూల్లో. సో అలాంటి పీఈటీ టీచర్ ప్రస్తుతం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎస్ చంద్రశేఖర్, మనం ఆ స్కూల్ కాలేజ్ పిల్లల మాటలు విన్నాం. అమ్మాయిలకు ఒక సైకో, అమ్మాయిల్ని మామూలు వేధింపులు కాదు, ఋతుస్రావం, ఈవెన్ పీరియడ్స్ టైంలో కూడా వేధించడము, అలాగే బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోరు బద్దలు కొట్టి పిల్లల్ని వీడియో రికార్డ్ చేయడం, కొట్టడం, అవన్నీ చూపిస్తున్నారు. పిల్లల మాటలు వింటే బాధ అనిపిస్తుంది. ఇలాంటి పీటీ టీచర్లు అవసరమా? థ్యాంక్ యూ రామ్దాస్. గత కొంతకాలం నుంచి కూడా పిల్లలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, శారీరక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తంగళ్లపల్లి గిరిజన విద్యాలయంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ విద్యా బుద్ధులు నేర్పేటువంటి విద్యా సంస్థ. అక్కడ చాలా కాలం నుంచి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుతున్నటువంటి సమయంలో జ్యోత్స్న అనేటువంటి పీఈటీ టీచర్ వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మాత్రమే వినట్టుగా ఖచ్చితంగా వాళ్ళలో క్రమశిక్షణ పెంపొందిస్తూ ఆటలు, శారీరక పరమైనటువంటి దారుఢ్యాన్ని పెంపొందించేటువంటి క్రీడల పట్ల ఆసక్తి నెలకొల్పేటువంటి దానిలో శిక్షణ ఇవ్వాల్సినటువంటి ఆమె విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి జ్యోత్స్న టీచర్. ఒక్కసారిగా 600 మంది విద్యార్థులు ఉంటే కనీస సౌకర్యాలు కరువయ్యాయి, వాష్రూమ్స్ లేవు. ఉన్న కాస్త సమయంలో చకచక వాళ్ళ పనులన్నీ కూడా ముగించుకొని కిందికి వచ్చి పాఠశాలలో క్లాసులకు హాజరవుతున్నారు. ప్రేయర్ కి, ప్రార్థన సమయానికి కిందికి వస్తున్నారు. గత కొంతకాలంగా చాలా చక్కగా కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థలో తాజాగా కొంతమంది విద్యార్థులు అనారోగ్య కారణం వల్ల, ఇతరత్ర పీరియడ్స్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం కావడం. మరొక కారణం ఏంటంటే శారీరకంగా అలసత్వం ఉంది, మాకు చాలా జ్వరంగా ఉంది అని చెప్పేసి ఉపన్యాసకురాలు యొక్క అనుమతితోనే హాస్టల్ గదిలోకి వెళ్లారు. ఈ క్రమంలో విపరీతంగా దూషిస్తూ కొట్టడం జరుగుతుంది. ఇది గత కొంతకాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తాము ఆందోళనకు దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా మా తల్లిదండ్రులు అత్యంత ప్రేమతో, ఆప్యాయతో ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అని చెప్పేసి ఇక్కడ వదిలి వెళ్తే ఇక్కడ వస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? మేము గతంలో ప్రిన్సిపాల్ కి, ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేశాము, అయినా మనకు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, ఆమెకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డున బైఠాయించారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్లేటువంటి ప్రధాన రహదారి పైన తంగళ్లపల్లి గురుకుల విద్యాలయం విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎంఈఓ సైతం హాజరయ్యారు. విద్యార్థులని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఆమెని సస్పెండ్ చేయాలి, మరెక్కడ కూడా ఆ విధులు రాకుండా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మేము ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు, ఎవరి మీద కూడా ఇంత తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయలేదు. తమకి చాలా బాధాకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఖచ్చితంగా మా పట్ల, మా సమస్యల పట్ల స్పందించాలని చెప్పి వేడుకుంటున్నారు. ఆగ్రహవేదనలు, ఆక్రోశం వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా పాఠశాలలో, చాలా విద్యాలయాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. పర్మనెంట్ గా శాశ్వతమైనటువంటి ఉద్యోగులను నియమించాల్సినటువంటి అవసరం. చంద్రశేఖర్, ఇంత చేస్తే ఆమె పార్ట్ టైం ఎంప్లాయ్ అండ్ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో దాదాపు 100ల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. మరి ఇంతమంది విద్యార్థులు ఆమె వేధిస్తుంటే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, ఆ కాలేజ్, హాస్టల్ బాధ్యులు అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ కానీ వీళ్ళంతా కూడా విద్యార్థులు కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదా? విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి పోలీసులు రంగప్రవేశం చేసేదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గత 4-5 రోజులకు ఎక్కువగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొద్దిగా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పేసి పాశవికంగా ప్రవర్తిస్తుంది. బాత్రూమ్ డోర్లు పగలగొట్టి వీడియోలు చేయడము, నగ్నంగా ఉన్నటువంటి వాళ్ళని చితకబోవడం లాంటి
ఘటనలకు పాల్పడడంతో వారి యొక్క ఆవేదన ఆక్రోశం అనేది కట్టలు తెచ్చుకుని గతంలో సైతం ప్రిన్సిపాల్ కి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కూడా సర్ది చెప్పారు. మనకి ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ తక్కువగా ఉన్నారు, పర్మనెంట్ గా లేరు, గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆమె గెస్ట్ పీఈటీగా ఉంది కాబట్టి కొద్దిగా అన్ని సర్దుకుంటాయి, మేము చూసుకుంటామని చెప్పేసి సర్ది చెప్పారు. అయితే ఇప్పుడు చేతి దాటిపోయింది, పరిస్థితి విషమించింది కాబట్టి మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మమ్మల్ని పట్టించుకోవడే నాతోడు కరువయ్యాడు. ఎందుకంటే ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ పర్మనెంట్ గా ఉన్న వాళ్ళు వారు పాఠాలు బోధిస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈమె వచ్చినప్పటి నుంచి మమ్మల్ని వేధించడమే టార్గెట్ గా పెట్టుకుంది, పైశాచికంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఆవేదన వెళ్లగక్కారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలి, ఆమె విధుల నుంచి ఖచ్చితంగా డిస్మిస్ చేస్తేనే మేము క్లాసులకి హాజరవుతాము, మళ్ళీ మేము కోఆపరేట్ చేద్దాం, మమ్మల్ని కొట్టండి, శిక్షించండి, మిమ్మల్ని సరి అయిన దారిలో పెట్టండి, కానీ మేము చేయని తప్పుకు నిందించడం ఎందుకు, దూషించడము, కఠినంగా శిక్షిస్తే మేము భరించే పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి కరాఖండిగా విద్యార్థులందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిజంగా ఈ సైకో పీఈటీ టార్చర్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మేము ఆమెను తీసేసే వరకు కూడా క్లాసుల్లోకి వెళ్ళమంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. అసలు విద్యార్థులు మామూలుగా వాళ్ళ ఆందోళన, వాళ్ళ బాధ, ఆ దృశ్యాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంతటి అరాచకంగా ఉందో ఆ పీఈటీ. సో ఆ పీఈటీ వేధింపుల నుంచి తమను కాపాడమంటూ విద్యార్థులు అయితే కోరుతున్నారు. మరి పోలీసులు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆ పీఈటీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రమే చూడాలి.